నుంచి చెప్పాలి ఈ ముచ్చట ఇక్కడికి అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవతారక నగర్. కొందరు నిరుపేదలను ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు. ఉన్న ఫలంగా ఆ గుడిసెలు ఒక్కొక్కటిగా మాయమైతున్నాయి. నిరుపేద కుటుంబాలు రాత్రికి రాత్రే అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఏ హైడ్రా బుల్డోజర్ అక్కడికి రాలేదు, ఏ ప్రభుత్వ అధికారి వారిని వెళ్ళగొట్టలేదు. మరి ఏం జరుగుతున్నది, ఎందుకు గుడిసెలు ఖాళీ అవుతున్నాయి అని ఆరాధిస్తే సినీ ఫక్కీలో జరుగుతున్న గూడు పుటాని బయటకు వచ్చింది. ప్రభుత్వ పెద్దల కనుసంధంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కాలనీలో చక్రం తిప్పుతున్నారు. రోజుకు 1-2 గుడిసెల్ని ఎంపిక చేసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలంటూ 1-2 లక్షల చేతిలో పెడుతున్నారు. ఎవరైనా కాదు అంటే 3-4 లక్షలు కూడా ఇస్తా ఉన్నారు. వాళ్ళను కొంటా ఉన్నారు. వాళ్ళను 2 లక్షలకు 3 లక్షలకు ఇస్తా ఉన్నారు. పాపం పేదలు కదా, 2 లక్షలు 3 లక్షలు ఎప్పుడు చూడకుండా ఉంటుంది. చూడకుండొచ్చు నాకు తెలిసి. పేద మధ్య తరగతి అంటే ఇంత కిరాయి కొంపలు కిరాయి ఇళ్లలో బతికే మనలాంటి వాళ్ళమే 3 నుంచి 4 లక్షలు చూడలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ పేదలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు చేయబెట్టి ఎవరైనా కాదు కూడదు వెళ్ళిపోము అని చెప్తే వాళ్ళకు కొంచెం 4-5 లక్షలు కూడా చేతిలో పెట్టి రాత్రికి రాత్రే మాట్లాడి వాళ్ళను పేదల గుడిసెలను ఖాళీ చేపిస్తా ఉన్నారు. ఈ 90 ఎకరాలు ఇట్లనే ఖాళీ అయినాయి అనుకోండి. ఇక ఖాళీ అయితే వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు, గుట్టు సప్పుడు కాకుండా ఆ 90 ఎకరాలలో ఏదో నిర్మించాలి, లేకపోతే ఎవరికో తాకట్టు పెట్టుకోవాలి, తనఖా పెట్టుకోవాలి, అమ్ముకోవాలి, వాటిని సొమ్ము చేసుకోవాలి, బొజ్జలలో నింపుకొని అర్రలలో బజ్జోవాలి చల్లగదిలేకుంటా. ఇది పరిస్థితి, ఇది ప్లాన్. సినీ ఫక్కీలో జరుగుతా ఉన్నది ఇది మొత్తం. సినీ తరహాలో జరుగుతా ఉన్నదల్లా పేదల గుడిసెలు ఖాళీ చేసి పోరంబోకు భూమిగా సుప్రీంకోర్టు పాత ఉత్తర్వులు చూపించి లబ్ధికి యత్నం చేకూర్చే లబ్ధికి వాళ్ళంటే లబ్ధి పొందేటట్లు పాత ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టువి అవి లబ్ధి పొందేటట్లు ముందటికి అడిగేస్తా ఉన్నారు పాత ఉత్తర్వులు చూపెట్టి. ఇది కథ. అయితే ఈ కథ ఇట్లుంది. ఇక్కడికి ఏ హైడ్రా చేరలే, ఎవరు చేరలే, ఎవరు వచ్చి గుడిసెలు ఊలగొట్టలే, ఏ ప్రభుత్వ అధికారులు రాలే, పెద్దలు రాలే. లోకల్లో ఉన్న కొందరు ప్రైవేటు వ్యక్తులు, ఆ ప్రైవేటు వ్యక్తుల మీద బిగ్ బ్రదర్స్, ఆ బిగ్ బ్రదర్ కింద సలహాదారులు, వీళ్ళు ఈ రాజకీయం మొత్తం నడిపిస్తా ఉన్నారు. పేదల భూములను ఖాళీ చేసుకొని పేదల భూములను గుంజుకొని వాళ్ళని అన్యాయం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది రైట్. అయితే ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉన్నదో దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిండ్రు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఏం క్లారిటీ ఇచ్చిర్రంటే ఫాతిమా కాలేజ్ అంట పేదలకు నిరుపేదలకు ఎటువంటి ఫీజు లేకుండా విద్యను అందిస్తా ఉన్నదట. పేద పిల్లలకు పేద విద్యార్థులకు విద్యను అందిస్తా ఉన్నదట. ఇక్కడ వినాలి మీరు మంచిగా. పేద పిల్లలకు పేద విద్యార్థులకు ఫాతిమా కాలేజ్ విద్యను అందిస్తా ఉన్నది కాబట్టి ఇలా ఫాతిమా కాలేజీను ముట్టుకోలే, అది FTL బఫర్ జోన్ లో ఉన్నది అని చెప్పేసి నిర్ధారితమైనప్పటికీ కూడా మేము ఎందుకు ముట్టుకోలేదంటే మానవత్వం చాటుకున్నామని చెప్తా ఉన్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇలా మానవత్వం అనేది ఒక ఫాతిమా కాలేజ్ అనగానే గుర్తొచ్చిందా మీకు? ఇలా ఫాతిమా కాలేజ్ చూడంగానే మీకు మానవత్వం యాదికొచ్చిందా? అండుకున్న బువ్వ తిననీయకుండా ఉష్కవడంగా చిన్నపిల్లల గుడిసెలలో నిద్రిస్తున్నప్పుడు 2 నిమిషాలలో ఆగమేఘాల మీద వాననక వరదనక ఆ ప్రజలను, ఆ పేద ప్రజలను వాళ్ళకు గూడు లేకుండా అవతలికి నూకేసి నిమిషాల వ్యవధిలో ఆ గుడిసెలు ఊలగొట్టి వాళ్లను ఆ దిక్కులేని పచ్చిలుగా చేసినప్పుడు మీకు మానవత్వం యాది రాలేదా సార్? ఉగాది పండుగ నాడు బచ్చాలు చేసుకొని పండుగ పూట ఇంత భార్య పిల్లలతోని హ్యాపీగా గడుపుదాం, ఇలా పనికి సెలవు పెట్టినాం కదా అని చెప్పేసి ఉన్న వేళ హైడ్రా బుల్డోజర్ తోని ఆ గుడిసెల మీదకి పోయినప్పుడు వాళ్ళు ఎట్లరా దేవుడా భగవంతా అని చెప్పేసి బుల్డోజర్ అడ్డం పడ్డప్పుడు ఆ బుల్డోజర్ అడ్డం పడ్డ పేదల మీద క్రిమినల్ కేసులు పెట్టించినప్పుడు మీకు యాది రాలేదా సార్? సున్నం సెరు ఈ యాది రాలేదా సార్ మానవత్వం? ఇలా పేద పిల్లలకు విద్యను అందిస్తా ఉన్నది ఫాతిమా కాలేజ్. అందుకే ఫాతిమా కాలేజ్ జోలికి పోలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అది కాదు, MIM జోలికి పోయే దమ్ము రేవంత్ సర్కార్కు లేదు. MIM జోలికి పోతే ఎటైతుందో మన పరిస్థితి అని చెప్పేసి ఆలోచన చేసి వెనకడిగేసిండ్రు. దీన్ని ఎందుకు సార్ మీరు కవరింగ్ చేసుకుంటూ వస్తారు? FTL బఫర్ జోన్ లో ఉన్న వాటిని కూల్చలేము, కూలిచ్చినము, ఆ పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం చేసుకుంటూ పోతా ఉన్నది కదా సార్ హైడ్రా. ఇలా ఫాతిమా కాలేజ్ అనగానే మీకు గుర్తొచ్చింది అని అంటారు, మానవత్వం గుర్తొచ్చింది అంటారు, పేద పిల్లలకు విద్యను ఉచితంగా అందిస్తుండ్రి అంటుండ్రు. మరి ఆ పేద పిల్లలు వచ్చేది ఆ పేద గుడిసెల నుంచే కదా సార్. ఇలా ఆ పేద పిల్లలను అదే కాలేజీలో పెట్టుకొని షెల్టర్ ఇచ్చి ఆ పేద పిల్లలు ఏ గుడిసెల నుంచి అయితే వస్తా ఉన్నారో ఆ పేద పిల్లల తల్లిదండ్రులకు షెల్టర్ కల్పించలేరు కదా సార్. ఆ పేద పిల్లలు వచ్చేది ఆ పేద గుడిసెలలో నుంచనే మర్చిపోయిందా సార్ మీరు?
ఇలా హైడ్రా రంగనాథ్ గమతి ముచ్చట్లు మాట్లాడుతాండ్రు, ఎవరి చెవులల్లో పూలు పెడుతుండ్రు సార్. మీకు ధైర్యం లేదు. ఫాతిమా కాలేజ్ కానీ ఎంఐఎంలను ముట్టుకునే ధైర్యం మీకు లేదు. సవాల్ ఇసిరిండ్రు, ఇట్లా చిటికలు వేసి సవాళ్ళు ఇసిరితే కనీసం కిమ్మనకుట పక్కకు తప్పుకున్నారు మీరు. ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కోర్టులు ప్రశ్నిస్తూ ఉన్నాయి. FTL బఫర్ జోన్లో ఉన్న వాటి జోలికి ఎందుకు పోతలేరు? పేదల గుడిసెలను మీకు ఎటువంటి పత్రాలు ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం ఎక్కడిది? ఎవరిచ్చిండ్రు? ఏది చట్టాలను మించిన అతిక్రమించే అధికారాలు ఎవరిచ్చిండ్రు హైడ్రాకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాయి. కోర్టు ధర్మాసనాలు, హైకోర్టు ధర్మాసనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ సమాధానం ఎట్లంటే, మీకు నష్టపరిహారం కావాలంటే మీరు కోర్టును ఆశ్రయించుండ్రి, మేమేమో కూల్చకుండా ఊకోము, మేము కూలుస్తాము. ఈ పేదల గుడిసెలు వాళ్ళు కూలగొట్టుకొని వీళ్ళు కోట్లను ఆశ్రయించుకుంటా తిరగాలన్నట్టు. ఇదా సార్ మానవత్వం అంటే? చిన్నపిల్లలు, పసికూనలు, పాలు తాగే పసికూనలు, గర్భవతులు, నిండు శూలాళ్ళు, బాలింతలు, వృద్ధులు, వీళ్ళందరూ సున్నం చెరువులో కూల్చివేతలు జరిపితే హార్ట్అటాక్తో చనిపోయిన వాళ్ళు ఎందరో. అయ్యో గూడు ఎదిరిపోయింది అని చెప్పేసి ఒక అమ్మ వాళ్ళ అన్నదమ్ముల ఇండ్లలో నివసించడానికి పోయి ఆగం చెంది హార్ట్అటాక్తో మరణించింది. దానికి ఎవరు ఇలా బాధ్యులు? అప్పుడు యాది రాలేదా సార్ మీకు మానవత్వం? ఇప్పుడే యాదొచ్చిందా? ఫాతిమా కాలేజు కూల్చకపోవడానికి మానవత్వం అడ్డు పడ్డది అని చెప్పేసి సాయి సంసారి లచ్చు దొంగ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. మరి ఎందుకు పేదల గుడిసెలు కూల్చేటప్పుడు మీకు యాదికి రాలేదు? మానవత్వం అడ్డువల్లేదా? కట్టుకోవడానికి 2 జతల బట్టలు కూడా సరిగ్గా లేని ఆ పేదలను చూస్తే మానవత్వం యాదికి రాలేదా మీకు? మానవత్వం ఆనాడు చచ్చిపోయింది, కానీ ఫాతిమా కాలేజ్ అనగానే మానవత్వం పరుగులు పెట్టుకుంటొచ్చింది, నరనరాను నిండిపోయిందా సార్? ఎందుకు సార్ మానవత్వం అనే మాట దానికి రుద్ది మానవత్వంకున్న పరువు మర్యాద తీసేస్తారు? చాలా మంది మానవత్వం లేకుండానే తయారైతా ఉన్నారు. సమాజం ఎటుపోతుందో అర్థమైతలేదు. ఇలా పేదోళ్ళు నిజంగా చిన్నపిల్లలొల్లా మూసి పరివాహక ప్రాంతంలో కూల్చేస్తే వాళ్ళు ఇటుక మీద ఇటుక వేర్చిండ్రు. ఆ కూల్చేసిన పిల్లలు ఏవైతే ఉంటాయో వాటిని పేర్చుకుంటూ పోయిండ్రు. అప్పుడు ఆ పిల్లలను చూస్తే మానవత్వం యాదికి రాలే. తినే కుట్ల మన్ను పడితే మానవత్వం యాదికి రాలే. ఇట్లా పొయ్యి మీద కప్పుకొని పరదలు సాటు పెట్టుకొని మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళు రేకులు అడ్డం పెట్టుకొని, పరదలు అడ్డం పెట్టుకొని ఆ వానల నిలబడి గజగజ వణుకుతున్నప్పుడు మీకు మానవత్వం యాదికి రాలే. ఫాతిమా కాలేజ్ అనగానే మానవత్వం యాదికి వచ్చిందా సార్? ఫాతిమా కాలేజీలో చదివే పేద పిల్లలైనా ఆ పేద గుడిసెల కాడ నుంచి వచ్చేటోళ్ళే మీరు యాది పెట్టుకోవాలి. ఫాతిమా కాలేజీకు నడుచుకుంటూ పోయే పేద పిల్లలు ఎవరైనా మీరు ఉచిత విద్య అందిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు కదా. సరే, ఆ ఉచిత విద్య అందిస్తున్నారు పేద పిల్లలకు అని చెప్పేసి అక్కడ ఆపేసిరు కదా. మరి ఇక్కడ పేదలే బతుకుతుర్రని ఇక్కడ ఆపేయని ఉంటుంది. ఎందుకు పడ్డాయి సున్నం చెరువు భూముల మీద మీ కండ్లు? గుట్టల బేగంపేట మీదనే ఎందుకు పడ్డాయి? HMDA 1, GHMC 1, హైడ్రా లెక్క 1. ఈ లెక్కలు అతలాకుతలం తప్పుడు లెక్కలు ఉన్నప్పటికి కూడా ఎందుకు పడ్డాయి గుట్టల బేగంపేట మీద మీ కన్ను? సున్నం చెరువు పక్కకు తప్పించుకొని ఘోరమైన పరిస్థితి. ఇలా మానవత్వం యాదికొచ్చిందట హైడ్రా రంగనాథ్ సార్కి. ఫాతిమా కాలేజ్ అనగానే ముట్టుకునే ధైర్యం లేదు, వాళ్ళకు నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు. ఏదో సినీ ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకొని కన్వెన్షన్ కూలగొట్టిర్రు అనేది ముచ్చట మాత్రం వాస్తవం. మీ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు మీకు. ఆ నోటీసులు ఇచ్చే హైకోర్టు వాయి స్టే తెచ్చుకునే చెరువే మమ్మల్ని ఆక్రమించింది, మేము చెరువును ఆక్రమించలేదని చెప్పి పేదలను ఆగం చేసుకుంటా పేదల పక్షపాతిలాగా వ్యవహరిస్తా ఉన్నది. ఇది పేదల ప్రభుత్వం కాదు, కంపల్సరీ పెద్దోళ్ళ ప్రభుత్వమే.